రైలు మార్గాల్ని తనిఖీ చేయడానికి వాడే స్వయంచాలిత ఇన్స్పెక్షన్ కారు మొరాయించడంతో సిబ్బంది దానిని తోసుకుంటూ వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. శుక్రవారం సుల్తాన్పూర్ నుంచి నిహాల్గఢ్ వరకు వెళ్తున్న ఈ తేలికపాటి కోచ్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో వేరే రైలు రాబోతుండటంతో అక్కడి లెవెల్ క్రాసింగ్ను అప్పటికే మూసి ఉంచారు. ఇన్స్పెక్షన్ కార్లో సమస్య ఏమిటనేది తేలకపోవడం, దానిని లాక్ వెళ్లాలన్నా వేరే ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో రైలు రాకపోకలకు అవాంతరం తలెత్తకుండా అధికారులు సిబ్బంది నడుం బిగించి దీనిని తోసుకుంటూ వెళ్లారు. ప్రధాన రైలు నుంచి లూప్ లైన్లోకి వీరు దీనిని ఇలా పంపించిన దృశ్యం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిని నెట్టడానికి రైల్వే మంత్రిని పిలవాల్సిందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ వ్యంగ్యాస్త్రం సంధించారు. డబల్ ఇంజన్ సర్కార్కు ఎన్నికల బాండ్ల నుంచి ఇంధనం అందినట్లు లేదని చురకంటించారు. మోదీ సర్కార్ హయాంలో రైల్వే సహా అన్ని రంగాలు నాశనమయ్యాయని కాంగ్రెస్ విమర్శించింది.